పాప రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒక తప్ప ఆల్ఫాబెట్లు రావప్ప అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒక తప్ప ఆల్ఫాబెట్లు రావప్ప అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం కే సొల్యూషన్ ఏంటప్పా? కన్ను గీటితే కాలింగ్ అప్పా. సిక్కు సెంటితే సిగ్నల్ అప్పా. నడుము తిప్పితే నోటీస్ అప్పా. అక్కడికొస్తే డార్లింగ్ అప్పా. ఒళ్ళు కొరికితే క్రిటింగ్ అప్పా. ఒళ్ళు వేస్తే వెయిటింగ్ అప్పా. బాడీ బాడీ రాసయ్యప్ప బార్డర్ దాటప్ప. బాడీ బాడీ రాసయ్యప్ప బార్డర్ దాటప్ప.
30 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు దీన్ని. ఇంత ఎనర్జెటిక్ గా మాత్రం వేయలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ కోఆపరేషన్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దట్ గ్రూప్. Marvelous, astonishing, astounding. I don't have words for this dance. Yes. మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ఉండి మొన్ననే రిటైర్ అయ్యి మరి వారు కూడా ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతూ మైథిలి స్కూల్ నడుపుతున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ఎంతోమందికి టీచర్లకి టీచింగ్లో ఉన్న మెళుకువలు నేర్పుతున్నటువంటి మనోహర్ రెడ్డి గారు 2 నిమిషాలు వచ్చి మన విద్యార్థులను ఆశీర్వదించగా కోరుతున్నాం. గౌరవనీయులు డిఓ గారికి, సో థర్డ్ కరస్పాండెంట్స్ అందరికీ, ఇక్కడున్న తల్లిదండ్రులకి అందరికీ నమస్సమాంజలు, చిన్నారులకి అందరికీ కూడా నా ఆశీస్సులు. ఒక స్కూల్లో ఒక కాంపిటీషన్ పెడుతున్నారంట. ఏమనంటే అమ్మని గురించి 200 పదాలు రాసి ఎవరు ముందిస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తామని. ఒక అబ్బాయి అందరూ చాలా రాస్తూ ఉన్నారంట పేజీలుగా. ఒక అబ్బాయి మాత్రము 1 నిమిషంలోనే రాసి మరి పేపర్ తెచ్చిచ్చాడంట. అప్పుడు ఆ పేపర్ చూసిన తర్వాత ఆ నిర్వాహకులు ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆ అబ్బాయి ఏం రాశాడంటే అమ్మను గురించి 26 ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ అక్షరాల్లో ఏ కాంబినేషను అంటే ఏ వరుస కూడా మా తల్లిని గురించి వర్ణించలేదు, అది తల్లి గొప్పతనం అంటే అని అబ్బాయి రాసిచ్చాడంట. మరి ఈరోజు లిటిల్ ఏంజల్ స్కూల్ అధినేత అయినటువంటి చాట్ల నరసింహారావుకి ఆ పదాలు చెందుతాయి. ఆ స్కూల్కి ఆయన తల్లి తండ్రి అన్నీ నిజంగా కూడా వాచ్మెన్ ఆయనే, మరి ఓనర్ ఆయనే. ఎందుకంటే ఉదయాన్నే తాళాలు తీసేది ఆయన, సాయంత్రం తాళాలు వేసుకునేది ఆయనే. అంత జాగ్రత్తగా మరి ఆ స్కూల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇంతమంది పేరెంట్స్ని సాటిస్ఫై చేస్తూ ఇంతమంది చిన్నారులకి ఒక తల్లి అందించేటటువంటి ఆత్మీయతని, ఆ అమృతాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఆయన కొడుకు రాజేష్ కంటే కూడా హుషారుగా తిరుగుతూ ఉన్నారు. ఇంకా రాజేషే వెనక పడిపోతాడేమో అని భయంగా ఉంది మాకు. నరసింహారావు గారు మాత్రం ఆయనకంటే ఇంకా హుషారుగా తిరుగుతున్నారంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మతృప్తి, నేను ఏదో చేస్తున్నాను, ఒక రాజకీయాల్లోనే కాకుండా స్కూల్ ద్వారా కూడా ఇంతమంది పేరెంట్స్ని సాటిస్ఫై చేసి మరి చిన్నారులకు ఒక జీవితాన్ని అందిస్తున్నాననేటటువంటి ఒక తృప్తి ఆయన ముఖంలో మనకు కనబడుతుంది. మరి దాన్నే ఆదర్శంగా తీసుకుని మరి యంగ్ డైనమిక్ రాజేష్ నూతన పోకడలన్నీ సృష్టిస్తున్నాడు. అందరికీ కరస్పాండెంట్లు అందరికి కూడా దడ పుట్టిస్తున్నాడు. మరి ఎవరెవరు ఇంకెంతెంత ఖర్చులు పెట్టాలనో ఇది చూసి మరి ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త వరవడి తెచ్చి మరి అందరికి కూడా మార్గదర్శనం అవుతున్నటువంటి మరి రాజేష్, అదేవిధంగా చాట్ నరసింహారావు గారికి మరి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయకుండా ఒక నూతన పోకడలో చేస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ నేను సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. पूर्णम अवतार, वराहम अवतार, नरसिंह अवतार, वमन अवतार, परशुर अवतार, श्री रामुड अवतार, श्री कृष्ण अवतार, बुद्ध अवतार and Kalki avatar. So I would like to call upon stage all our Krishnam Vande Jagadguru team to rock the stage. Well, now you will be able to see all the avatars right here, right now, right on the stage. Just wait and watch. I would like to tell you about this performance. Saket? Sir, I'm here, sir. Firstly, I would like to tell about the dancer, Samuel sir, who has composed this song. దీనికోసం like overnights, any night school లోనే స్టే చేశారో తెలుసు మాకు. And Rajesh Anna and like HM ma'am, all together, 3 of them, like 3 heroes behind this song. మీరు ఈ సాంగ్ చూసాక అర్థమవుతుంది ద పెయిన్ బిహైండ్ ద సాంగ్, లైక్ ఎంత కష్టపడితే ఈ సాంగ్ ఇలా వచ్చింది. కానీ నాట్ ఓన్లీ దెమ్, ఎస్పెషలీ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో, దే హ్యావ్ టేకెన్ దిస్ యాజ్ అ ఛాలెంజ్
to prove themselves in front of you. So please put your hands together. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి, నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమి కూర్మమన్నది. People, here we have one more character on stage. Purnam Avatar. నిలిపే ఇలను కడలిలో కలుపగ దొరికే ఉన్మాదమ్మును, దంష్టుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం, ఆదివరాహపు ఆకారం. ఎక్కడరా నీ హరితాకున్నాడేరా, భయపడి భయపడి రమ్మనరా, ఎదుటబడి నన్ను గెలవగలడా, తలబడి నువ్వు నిలిచిన ఈ వేలని అడుగు, ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరివని నడుపు. హిరణ్యకశిపుని చీల్చారు నరసింహ అవతార్. భంగి కాదు కవిగతి మంత్ర సంఘాతని కృడని విడని జగతి అహమురగమయ్యదిగే అమనికి నిరసని హతి. హిరణ్యకశిపుని చీల్చి చెండారిన నరసింహ అవతారం. శిఖమస్తి హతమస్తకాలిన కసవకాశియో, భ్రూరాసి ద్రోసి హుతకాయ దంష్టుల ద్రోసి మసి జయ మహిత యజ్ఞం.
బాహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను గతులతో కొలిచే విక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం